హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ టిప్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ టిప్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్తే టిప్ నెంబర్ 1, ఇదేంటంటే మనకి ఈ చలికాలంలో తాళం చేతులు ఉంటాయి కదండి. ఈ తాళం చేతులు ఏంటంటే మనం ఒక్కొక్కసారి చలికాలంలో ఇవి స్టక్ అయిపోతూ ఉంటాయి. తాళం వేసినా సరిగ్గా పడకపోవడము అలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా. అలాంటి టైంలో చక్కగా మనకి ఈ టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనకి చూడండి, ఇట్లా తాళం వేస్తున్నప్పుడు అస్సలు పడట్లేదు కదా, స్టక్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన దగ్గర మ్యాచెస్ ఉంటుంది కదా, ఒకసారి అగ్గిపుల్లని తీసుకొని ఈ విధంగా వేడిని చూపించాలన్నమాట. ఇలా వేడిని చూపిస్తే ఏంటంటే లోపల ఏదైనా స్టక్ అయిపోయినా సరే మొత్తం అంతా కూడా ఒకసారి సర్దుకుపోతుంది అనమాట. లోపల ఏదైనా తుప్పు పట్టి ఉన్నా సరే అలా ఏమైనా ఉన్నా సరే మనకి ఈ వేడి వల్ల మనకి చక్కగా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం కూడా అంతా దులుపుకుంటే మనకి లోపల ఏదైనా డస్ట్ అలా ఏదైనా ఉన్నా సరే మొత్తం కిందకు వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ మనం యథావిధిగా తాళం అనేది వేసుకుంటే చాలా నీట్గా వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా పట్టిందో. ఈ విధంగా మీకు ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఏంటంటే మనము ఇంట్లో ఒక్కొక్కసారి సోప్స్ అనేవి, బట్టల సోప్స్ కానీ ఒంటి సబ్బు కానీ ఇలా ఏంటంటే సగం సగం వాడేసి పక్కన పెట్టిన సోప్స్ కానీ అలాగే అయిపోయిన సోప్ మొత్తం ముక్కలుగా ఇలా అయిపోతూ ఉంటాయి కదా. ఈ పీసెస్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈ సోప్ పీసులన్నీ పడేయకుండా చక్కగా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి. ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక స్టెయినర్ తీసుకొని మొత్తం సోప్నంతా కూడా ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఇలా తురిమేసుకోవాలి. సోప్ అంతా కూడా ఇలా తురుముకుంటే ఏంటంటే మనకి సోప్ అనేది చక్కగా మంచిగా ఇలా పడుతూ ఉంటుంది అనమాట కింద. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా వచ్చేస్తుంది అనమాట. అన్ని సోప్స్ని కూడా నేను ఈ విధంగానే మొత్తం కూడా చేసేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక స్ప్రే బాటిల్ తీసేసుకొని ఈ బాటిల్లోకి మొత్తం ఇప్పుడు ఏదైతే మనం తురుముకున్న సోప్స్ ఉన్నాయో మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మొత్తం కరిగేంత వరకు ఒకసారి అయితే షేక్ చేసుకోవాలండి. బాటిల్ మనం ఎంతైతే తురుముకున్నామో అంతా కూడా వాటర్లో బాగా షేక్ చేసి బాగా కరిగేంత వరకు కూడా ఉంచాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి బయట హ్యాండ్ వాష్ లిక్విడ్ తెచ్చుకోవాలంటే బయట అయితే చాలా కాస్ట్ ఉందిగా ఫ్రెండ్స్. మనం ఏంటంటే బయట నుంచి తెచ్చుకోకుండా చక్కగా ఇంట్లోనే ఈ విధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీన్ని క్యాప్ పెట్టేసేసుకొని దీన్ని ఒకసారి బాగా షేక్ చేసుకోవాలి. ఇలా మొత్తం సోప్ అంతా కూడా మనకి ఏదైతే ఉందో అదంతా కూడా ఇలా మొత్తం కూడా కరిగి ఈ విధంగా మనకి మొత్తం అంతా కూడా వచ్చేసిన తర్వాత చక్కగా మనం దీంతో హ్యాండ్ వాష్ లిక్విడ్ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, సింక్ దగ్గర కానీ వాష్రూమ్ దగ్గర కానీ ఇలా టూ బాటిల్స్ లాగా పెట్టుకొని ఒకటి వాష్రూమ్లో అలాగే ఒకటి సింక్ దగ్గర పెట్టుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా, చక్కగా హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే మనకి తయారైపోతుంది. చాలా సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా అయిపోయిన సబ్బుల్ని వేస్ట్గా పడేయకుండా చక్కగా ఇలా యూజ్ చేసుకోండి. మనకి చాలా యూజ్ఫుల్గా అవుతుంది అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో బుర్జు. ఇలా మనం బయట నుంచి తెచ్చుకోకుండా అప్పటికప్పుడే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని అయితే చక్కగా సింక్ దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఈ లిక్విడ్ అనేది మనకి ఏంటంటే చాలా రోజులు వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసుకుంటాం కాబట్టి. ఇలా నేనైతే ఈ లిక్విడ్ని ఇలా సింక్ దగ్గర పెట్టేసి వాష్ చేసుకుంటున్నాను అనమాట. నేను యూస్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ అనేది కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంట్లో ఒక్కొక్కసారి గ్యాస్ అయిపోతుంది కదా. అయిపోయినా సరే పెట్టడానికైనా సరే మనం ఈ క్యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇది ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎవరైనా బాయ్స్ లేనప్పుడు మనం ఇది తీయాలంటే నానా తంటాలు పడాల్సి వస్తూ ఉంటుంది, సరిగ్గా రాదు. అలాంటి టైంలో ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి కోంబ్ ఉంటుంది కదా, ఈ కోంబ్ని ఇక్కడ మనకి పట్టుకోవడానికి ఒకటి వస్తుంది అనమాట. దాన్ని ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా లాగితే వచ్చేస్తుందండి. ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా ఇలా లాగాలన్నమాట. లాగితే చూసారా ఈజీగా వచ్చేసింది మీకు.
చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో మనకి మగవాళ్ళు లేనప్పుడు మన పని మనమే సులువుగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. టిప్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి గ్యాస్ సిలిండరు మనం ఫిట్ చేసుకుంటాం కదా. ఇలా ఫిట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది గ్యాస్. ఇదైతే చాలా సింపుల్ చిట్కా అండి. మనకి గ్యాస్ ఇప్పుడు నేను ఈరోజు ఫిట్ చేశాను అనుకో, ఈరోజు డేట్ అనేది మనం ఆ గ్యాస్ దాని మీద వేసుకుంటే మనకి అనేది ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఇలా వేసుకున్నారంటే మాత్రం మనకి అసలు ఎన్ని రోజులు వచ్చింది అనేది అయితే తెలుసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఈ చిట్కా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రిడ్జ్ మనకు ఒక్కొక్కసారి ఏంటంటే చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలా స్మెల్ అనేది మొత్తం మనకి రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్ని ఎంత నీట్గా పెట్టుకున్నా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది పోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. మన ఇంట్లో ఏంటంటే వంట సోడా ఉంటుంది కదండి. వంట సోడాని తీసేసుకొని ఆ వంట సోడాని ప్లస్ ఈ కాఫీ పౌడర్ని రెండు కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని రెండు కూడా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ని తీసుకెళ్ళి చక్కగా మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఏదైనా ఒక పక్కకి ప్లేస్ చేసి చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది అస్సలు రాదు. మూత పెట్టకూడదు, ఇలా ఓపెన్గా చేసి పెట్టాలన్నమాట. అప్పుడు ఫ్రిడ్జ్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా కూడా తీసేస్తుంది అనమాట. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో ఇలా రాళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ ఉంటుంది. ఏంటంటే కొంచెం ఈ చలికాలంలో మనకి ఏంటంటే కొంచెం చెమ్మ అనేది సాల్ట్లో ఎక్కువగా వస్తుంది. అదే నార్మల్ సాల్ట్ అనుకోండి కొంచెం వేస్తే గడ్డగట్టిపోతూ ఉంటుంది. అలాగే మన కిందంతా చెమ్మ వచ్చేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ చేయండి. మీకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర ఒక టిష్యూ కానీ అలాగే న్యూస్ పేపర్ కానీ ఉంటుంది కదా, లోపలంతా కూడా పేపర్ అనేది పెట్టేసుకొని దీంట్లో సాల్ట్ అనేది అయితే వేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనకి చెమ్మ అనేది అస్సలు రాకుండా ఉంటుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఈ విధంగా అనమాట. ఇలా లోపల న్యూస్ పేపర్ కానీ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చెమ్మ చూసారా, ఈ చెమ్మ అంతా కూడా ఇలా చూడండి ఇలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి మొత్తం కూడా ఇలా వస్తూ ఉంటుంది. ఇలా కాకుండా మీరు కూడా నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేయండి. మనకి గడ్డలు గడ్డతో ఉంటుంది. అలాగే పొడి పొడిగా మనకి సాల్ట్ అనేది ఉండాలంటే ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చూసారు కదా ఈ విధంగా అనమాట. ఇలా చేశారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో మ్యాచెస్ ఉంటుంది కదండి. ఈ మ్యాచెస్ ఏంటంటే ఒక్కోసారి చెమ్మ వచ్చేసి ఇది కూడా అంటే మనకి ఎమర్జెన్సీలో ఏదైనా దేవుడి దగ్గర దీపం వెలిగిద్దాం అనుకున్నా ఏదైనా ఎమర్జెన్సీలో వాడుతూ ఉంటాం కదా. అలా వాడేటప్పుడు కొంచెం మనకి ఫైర్ అనేది ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట తడిచినప్పుడు. అలా తడిచినప్పుడు మనం ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అయ్యామంటే మ్యాచెస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదండి, ఇందులో చాక్ పీస్ కానీ అలాగే కొంచెం రైస్ కానీ వేసుకున్నారు అంటే మాత్రం చెమ్మంతా కూడా ఇవి రెండు కూడా లాగుతాయి అన్నమాట. అంటే రెండిట్లో ఏదన్నా ఒకటి ఉంటే చాక్ పీస్ని వేసుకోవచ్చు, లేకపోతే రైస్ని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మ్యాచెస్ అయితే కూడా చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో